సర్కారానికి పరాకాష్ట అని చెప్పక తప్పదు. గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని దమ్ముంటే నన్ను అరెస్టు చేయి, దమ్ముంటే నన్ను జైల్లో పెట్టనే ఒక అహంకారపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్న కేటీఆర్ ఖబర్దార్ అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు 20 నెలల క్రితమే ఒక తొక్కుడు తొక్కితే ఫామ్ హౌస్కు పరిమితమైన సంగతి ఈ సందర్భంగా మనం చేస్తా కేటీఆర్ గారికి. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మరి చెంప చెల్లు మనిపించే విధంగా మా దమ్మేందో, కాంగ్రెస్ పార్టీ దమ్మేందో, గౌరవ ముఖ్యమంత్రి గారి దమ్మేందో మేము చూపించినాం. పదే పదే ముఖ్యమంత్రి గారు దమ్ము గురించి మాట్లాడితే నిజంగా 20 నెలల క్రితమే ముఖ్యమంత్రి గారు కేవలం ఒక 5 నిమిషాలు మీ కుటుంబం దృష్టి కానీ గత ప్రభుత్వంలో చేసిన అక్రమాల గురించి కానీ ఒక 5 నిమిషాలు నిజంగా కేటాయిస్తే కనుక మీరు ఏ జైల్లో ఉండేవాళ్ళు మీరు అర్థం చేసుకోవాలని సందర్భంగా మనం చేస్తాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక భారత ఫ్యూచర్ సిటీ నిర్మాత, ఇలా నిరుద్యోగాల పాలిట భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం ఆర్నిషల్ కష్టపడుతూ ఈరోజు దేశంలోని అనేక సంస్థలను తీసుకొచ్చి ఈరోజు అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ చిత్రపటంలో చూడాలనే వారి యొక్క దూరదృష్టిని మీరు పదే పదే ఏదో మాటల ద్వారా రెచ్చగొడతా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపులకు పోతే మీరు తట్టుకోగలరా అని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతకుముందు నువ్వేమన్నావు కేటీఆర్, ఇదో కేసు కాదు లొటపీస్ కేసు అంటావా, ఇది నేరో అనలిస్ట్ టెస్ట్ సిద్ధమన్నావు, అదేవిధంగా లైవ్ డిటెక్టర్ టెస్ట్కు సిద్ధమన్నా నువ్వు. గవర్నర్ గారు ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చిరో కేసును విచారణకు మీరు నిజంగా కూడా ఈరోజు భయంతో వణికిపోతున్న సంగతి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కనుక చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎలాంటి రాజకీయ కక్షలు కానీ ఎలాంటి రాజకీయ కుట్రలు కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే గత 20 నెలలుగా కేవలం అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ఈ యొక్క రాష్ట్రాన్ని 29 రాష్ట్రాలలో ఒక అగ్ర రాష్ట్రంగా ఉంచాలని, అదేవిధంగా 5 గ్యారెంటీలతోని ముందుకోతున్న రాష్ట్రం ఇలా దేశంలోనే మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఏ రాష్ట్రంలో చేయని 42% రిజర్వేషన్ చట్టసభల్లో చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అదేవిధంగా జీవో ఇవ్వడమే కాదు, అదేవిధంగా ఆర్డినెన్స్ తీసిన చరిత్ర కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఇలాంటి ప్రజా సంక్షేమం భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్న సందర్భంలో దమ్ముల గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక దమ్మున అనుకుంటే రేపు స్థానిక సంస్థల్లో మీ రాజకీయాన్ని బొందబెడతారన్న సంగతి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి కేటీఆర్ జాగ్రత్త, నోరు జాగ్రత్త. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడేటప్పుడు చిన్న పెద్ద చూసుకొని ఒక ముఖ్యమంత్రిని విమర్శిస్తే నువ్వేదో పెద్ద నాయకుని అయిపోతావు అనుకున్నావు. కానీ నీవు దుమ్ము వస్తే, సూర్యుని మీద దుమ్ము వస్తే అది నీ మీదనే పడుతున్న సంగతి తెలుసుకొని మసలుకోవాలని కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తా ఉన్నాం.